వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఎమ్మెల్సీ కవితకు సంబంధించి దేశ రాజకీయాల్లో కూడా ఇప్పుడు చర్చించుకునే విధంగా ఆమె గురించి దేశంలో ఉన్నటువంటి అందరికి కూడా తెలిసిపోయిందని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు కూడా తెలంగాణ రాజకీయాల్లో అటు ఆంధ్ర తెలంగాణ ప్రజలకు మాత్రమే తెలిసినటువంటి ఎమ్మెల్సీ కవిత అంటే కేసీఆర్ గారి కుమార్తె నేడు ఒక్కసారిగా కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వారికి కూడా తెలిసే విధంగా ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఇప్పుడు ఇంక రోజు రోజుకి కొత్త పరిణామాలు రోజు రోజుకి ఆమెకి కొంత ఉచ్చు బిగిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే తాజాగా ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు కనుక మనం చూసినట్లయితే ఈ ఎమ్మెల్సీ కవిత నేడు రౌస్ అవెన్యూ కోర్టుకు సంబంధించి హాజరుపరిచారు ఈడీ అధికారులు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు ఈడీ కస్టడీ ఈ రోజుతో ముగిసినటువంటి విషయం మనందరికీ తెలిసినప్పటికి కూడా దీంతో ఈడీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆమె అంటే కవిత గారిని రౌస్ అవెన్యూ ఏదైతే కోర్టు ఉందో ఆ కోర్టులో కూడా హాజరుపరిచారు. దాంతో పాటుగా కవిత గారిని కేసులో అటు కవిత తరపు న్యాయవాదులు కావచ్చు, అటు ఈడీ తరపు న్యాయవాదులు అంటే కవిత కేసుకు సంబంధించి ఇరువైపు వాదనలను కూడా న్యాయమూర్తి విన్నారు. కుమారుడు పరీక్ష నేపథ్యంలో కూడా కవితకు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేయాలనేసి కూడా ఆమె తరపు న్యాయవాదులు అయితే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఇది ఎలా ఉంది అంటే తప్పు చేశారా లేదా అనేది బయటపడక ముందుగానే బెయిల్ కావాలనేటువంటి ఒక సాంప్రదాయం. అంటే బెయిల్ చట్టబద్ధంగా వాళ్ళు అర్హులైనట్లయితే జడ్జి గారు ఇస్తారు, దానికి సంబంధం ఏం లేదు. కానీ ఇక్కడ తన కుమారుడు పరీక్షలు ఉన్నాయి, అటువంటి నేపథ్యంలో తమకు మధ్యంతర బెయిల్ కావాలనేసి కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏప్రిల్ 16వ తేదీ వరకు కూడా ఇంక పరీక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో కవిత తరపు న్యాయవాది మధ్యంతర బెయిల్ అంటే కుమారుడు పరీక్షల నిమిత్తం తగినప్పుడు కూడా ఈ కేసులో ఇప్పటికే అటాచ్ చేసినటువంటి ఆస్తులు ఖరారు చేస్తూ ఇక్కడ అడ్జస్టింగ్ సంబంధించి అథారిటీ ఉత్తర్వులు కూడా ఇచ్చిందనేసి ఈడీ న్యాయమూర్తి అయితే కోర్టును తెలిపారు. ఇక్కడ ఎంపీఎల్ఏ అంటే సెక్షన్ 19/2లో ప్రకారం కనుక చూసినట్లయితే నమోదు చేసినటువంటి సెగ్మెంట్ను కూడా తమకు కూడా ఇవ్వాలంటే కూడా కవిత తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరడం జరిగింది. దీంతో ఒక్కసారికి ఏం చేశారంటే ఒక అప్లికేషన్ దాఖలు చేయాలని కూడా సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తెలిపారు. అయితే సెక్షన్ 19(2) ప్రకారం కనుక చూసినట్లయితే ఈ సెగ్మెంట్లన్నీ కూడా ప్రిజర్వ్ చేయాలని కూడా కవిత తరపు సీనియర్ న్యాయవాది అయినటువంటి విక్రమ్ చౌదరిని కోరారు. అంటే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని ఈ విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయనేసి కూడా విక్రమ్ చౌదరి అయితే ఇక్కడ తెలపడం జరిగింది. దీంతో ఇరుపక్షాల వాదనలు అయితే ముగిసిన తర్వాత కూడా మరికొసేపట్లో న్యాయమూర్తి తీర్పు ఇవ్వనున్నటువంటి సందర్భంలో కూడా ఇటు కవిత కేసు నేడు ఏమవుతుందనేసి కూడా చాలా మందికి క్షణం ఉత్కంఠత అయితే నెలకొన్నటువంటి పరిస్థితి చూసాం. అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా అటువంటి ఉత్కంఠత అయితే నెలకొంది. కాగా ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత నేడు రౌస్ అవెన్యూ కోర్టులో లోపలికి వెళ్లే ముందు కూడా ఆమె మీడియాతో కూడా మాట్లాడారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తాననేసి కూడా కవిత గారు తెలిపారు. అంటే తాత్కాలికంగా జైలుకు పంపవచ్చేమో కానీ తన ఆత్మస్థైర్యాన్ని కూడా ఎవరు కూడా దెబ్బతీయలేరనేసి కూడా ఆమె చాలా ధీమా కూడా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒక నిందితుడు బీజేపీలో జాయిన్ అయ్యారని, మరొకరు టికెట్ ఆశిస్తున్నారనేసి కూడా చెప్తున్నారు. అయితే థర్డ్ ముద్దాయి అయినటువంటి అతను ఎలక్టోరల్ రూపంలో కూడా పార్టీకి 50 కోట్ల రూపాయలు ఇచ్చారనేసి కూడా చెప్పారు ఆమె. ఇది ఫ్యాబ్రికేటెడ్ అలాగే ఫాల్స్ కేసు అనేసి కూడా కవిత కూడా వెల్లడించారు. ఇది మనీ ల్యాండరింగ్ కేసు కాదని పొలిటికల్ ల్యాండరింగ్ కేసు అనేసి కూడా ఆమె తెలిపారు. దీంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈయనకి మనకు ఏప్రిల్ ఈమె ఏదైతే మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల కోసం అపీల్ చేసిందో ఆ బెయిల్ కూడా ఇప్పుడు ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా దానిపైన సంబంధించి విచారణ అప్పటి వరకు ఏప్రిల్ 1 వరకు కూడా విచారణ వాయిదా వేసింది. దాంతోపాటుగా ఏప్రిల్ 9వ తేదీ వరకు కూడా ఈ జ్యుడిషియల్ కస్టడీని కూడా పొడిగించిందనమాట. దీంతో మరికొన్ని రోజులు ఆమె జైల్లోనే అంటే తిహార్ జైల్లో కూడా తరలించారు. ఈమె తిహార్ జైల్లోనే కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఈడీ అధికారులు కవిత గారికి సంబంధించినటువంటి అలాగే ఇక
దీనిలో ఎవరైతే ప్రధానంగా ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా ఆరోపించబడ్డారో వాళ్ళందరినీ కూడా ఇక ఈడీ అధికారులు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత గారిని కూడా ఈడీ అధికారులు విచారిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించారు. ప్రతిదీ కూడా వాళ్ళు అడిగినటువంటి ప్రతి ప్రశ్నను కూడా వాళ్ళు రికార్డ్ చేసి కోర్టు ముందు కూడా ఉంచారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇందులో కవిత గారు ముద్దాయా అవునా కాదా అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని కవిత గారికి సంబంధించి తెలంగాణ, ఆంధ్ర రాజకీయాలతో పాటుగా దేశ రాజకీయాలు, అనేక దేశంలో జరిగేటువంటి అక్రమాలు, అన్యాయాలు, మోసాలపైన కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ. కాబట్టి తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.